రామనాయుడిదే ఉంది ఉంది. ఎక్కువ శాతం ప్రజలు ఆయనకే వేద్దామని ఆయనకే ఉంది. వాళ్ళ ట్రాకింగ్ పవర్ అలా కనపడుతుంది ప్రస్తుతం. కానీ వీళ్ళు కాంగ్రెస్ ఇది అంటే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆ, దాన్ని బట్టి ఎలా ఉంటుందో ప్రాబ్లం చెప్పలేం. అదే ఓకే. సో ఇప్పుడు 3 సార్లు 2 సార్లు ఆయన గెలిచారు. గెలిచినప్పుడు పాలకొల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మీరు ఏమేమి గమనించారు? అంటే మనకి అంత ఐడియా లేదు, కానీ 3 వంతులు అన్నీ కరెక్ట్గానే చేసాడు అప్పటిదాకా. ప్రస్తుత పరిపాలనలో ధరలు కానివ్వండి, లేకపోతే కరెంటు బిల్లు కానివ్వండి, లేకపోతే మీకు ఏమైనా సమస్యగా ఉందా? లేకపోతే ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది మీకు? ఇప్పుడు ప్రస్తుత పరిపాలన అంటే కొంచెం డల్గానే ఉంది, చెప్పుకోబడం. ఇప్పుడు హౌస్ ఈ స్థలాలు అవి ఇవ్వడం అది ఇంతవరకు అబ్జర్వేషన్ లేదు. అదండి. పాలకొల్లు వరకు మాత్రం ఎక్కువ శాతం అదే అంటే నేను అనుకోవడం. రామానాయుడు గారికి మొగ్గు చూపుతున్నారు.